అది గుజరాత్లోని జునాగఢ్ జిల్లా విశావదర్ తాలూకా పోలీస్ స్టేషన్. అక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాకీ టాకీల్లో ఏవో మాటలు వినిపిస్తుంటే రెస్పాండ్ అయి సమాధానం చెబుతున్నారు. సరిగ్గా అప్పుడే 50 ఏళ్లకు దగ్గరున్న ఓ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. వచ్చి రాగానే ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా అని వారు చాలా గాబరాగా అడిగారు. దీంతో పోలీసులు ఏమైందయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నారన్నారు. మేము బీహార్ నుంచి వస్తున్నాం. దీపావళి రోజు నుంచి నా కూతురికి ఫోన్ చేస్తూ ఉన్నాను సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అల్లుడికి ఫోన్ చేసినా కలవడం లేదు. నా కూతురి అత్తకు ఫోన్ చేస్తే ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, వాళ్ళిద్దరూ చనిపోయారంటున్నారు సార్ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ పెద్దాయన. పోలీసులు అతన్ని ఓదార్చారు. ఆ పెద్దాయన కాస్త స్థిమిత పడ్డాక, అసలు మీరు చెబుతున్నట్లు ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు, ఒకవేళ జరిగినా వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయినట్లు ఎక్కడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అని తేల్చి చెప్పేశారు. కానీ అక్కడ కూర్చున్న ఇద్దరికి పోలీసులు ఏం చెబుతున్నారో అర్థం కాలేదు. సరే, యాక్సిడెంట్ కాకపోతే వాళ్ళిద్దరూ అసలు చనిపోయినట్లుగా ఎందుకు చెబుతున్నారు అని పోలీసులే క్వశ్చన్ రైజ్ చేసుకున్నారు. పోలీసులు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నారు. ఆ తర్వాత తమ కూతురి అత్తగారి ఊరికెళ్లారు. పోలీస్ స్టేషన్ నుంచి ఆ గ్రామానికి పావుగంట టైమే పట్టింది. వెళ్లి సరాసరి డోర్ కొట్టారు. అక్కడ ఓ పెద్దావిడ తలుపు తీసింది. ఎదురుగా చూస్తే పోలీసులు, వారితో పాటు ఆమె వియంకులు. వాళ్ళను చూసి షాక్ అయిపోయింది ఆ పెద్దావిడ. మీ కొడుకు కోడలు ఎక్కడా అని అడిగితే నీళ్లు నమిలింది. నిజం చెప్పు అంటూ పోలీసులు గట్టిగా అడిగినా కూడా అస్సలు ఆమె నోరు మెదపలేదు. ఇక వెంటనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేసేసరికి వాళ్ళు ప్రాణాలతో లేరు సార్, నా చిన్న కొడుకు చంపేశాడు అంటూ బాంబు పేల్చింది. చంపేశాడా? మీ చిన్న కొడుకు వయసు అంతా అని అడిగారు. 15 ఏళ్లని చెప్పింది. 15 ఏళ్ల బాలుడు చంపేశాడా అని పోలీసులు షాక్ అయ్యారు. అసలు పోలీసులు ఫస్ట్ ఆమె మాటలు నమ్మలేదు. కానీ ఆ రోజు ఏం జరిగిందో చెప్పడంతో పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఇక ఆవిడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఆ 15 ఏళ్ల బాలుడిని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అతడు మైనర్ కావడంతో లీగల్ ఇష్యూలు రాకుండా చైల్డ్ ఆఫీసర్ ని కూడా రప్పించారు. మీ అన్నయ్యని ఏం చేశావో చెబితే నిన్ను వదిలేస్తామని చాలా మర్యాదగా అడిగారు పోలీసులు. పోలీసులు ఇక్కడ వాడి వయసు 15 కదా, చాలా చిన్నపిల్లాడులే అనుకుంటున్నారు. కానీ వీడంతా కర్కోటకుడు ఈ ప్రపంచంలో ఉండడేమో. వాడు చెప్పిన మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు. ఇంటి వెనుకున్న గొయ్యిలో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. మీకు కూడా అక్కడికి వెళ్లాలనుందా అంటూ రాక్షసుడిలా నవ్వాడు. తల్లి కొడుకులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో వాళ్ళ ఇంటికి మరోసారి వెళ్లారు పోలీసులు. వాళ్ళు చెప్పినట్లే ఇంటి వెనక చూస్తే గొయ్యి తవ్విన ఆనవాళ్లున్నాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ తవ్వించారు. సరిగ్గా 3 అడుగులు తవ్వగానే విపరీతమైన కుళ్ళిన స్మెల్ గుప్పమని వచ్చింది. ఆ గొయ్యి తవ్వేవారు సైతం చాలా ఇబ్బంది పడ్డారు. 5 అడుగులు తవ్వేసరికి మృతదేహాలు నగ్నంగా ఉన్నాయి. అందులో మగ శవం తలంతా ఛిద్రమైపోయి ఉంది. బ్రెయిన్ బయటకు వచ్చేసిన ఆనవాళ్లున్నాయి. మహిళ బాడీ పైన తీవ్రంగా కొట్టి హింసించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. పక్కనే మరో శవం కూడా ఉంది. అది అప్పుడే పుట్టిన బిడ్డది. ఆ స్థితిలో ఆ బాడీని చూసిన పోలీసులే భయపడిపోయారు. ఇక ఆ బాడీస్ ఆ కూతురు అల్లుడివేనని, తన కూతురు ప్రెగ్నెంట్ గా ఉండేదని, నెలలు నిండక ముందే బిడ్డ పుట్టిందేమో అని అమ్మాయి తల్లిదండ్రులు బిగ్గరగా ఏడుస్తూ వచ్చారు. పోలీసులు వారిని ఓదారుస్తున్నారు. అసలు నా కూతురు అల్లుడికి ఏం జరిగిందో చెప్పండి అంటూ గుండెలో బాదుకున్నారు. ఆ బాడీస్ ఉన్న సిచ్యువేషన్ చూసిన పోలీసులకు రక్తం మరిగిపోయింది. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోయి అసలు ఏం చేశారో చెప్పండి రా అంటూ తల్లి కొడుకులను గట్టిగా నిలదీశారు పోలీసులు. తల్లి ఏడుస్తూ సైలెంట్ అయిపోయింది. కానీ పక్కనే కూర్చున్న కొడుకు మాత్రం నవ్వుతూ బట్టల్లేని నా అన్నా వదిలను చూసారా అంటూ నవ్వాడు. ఆ మాటలకు పోలీసులకు ఒళ్ళు మండిపోయింది. తల్లి కొడుకులు ఓ దగ్గరే ఉంటే నోరు విప్పరని ఇద్దరిని వేరువేరు గదిలోకి తీసుకెళ్లి విచారణ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆమె నోరు విప్పింది. మాది బీహార్, అక్కడి నుంచి సోబడలా గ్రామానికి వచ్చేసాం. నా భర్త కేడిఆర్ ఆశ్రమాన్ని స్థాపించారు. కుటుంబం మొత్తం నిత్యం పూజల్లోనే ఉండేవాళ్లం. కరోనా మా జీవితాలను మార్చేసింది. కోవిడ్ లో నా భర్త చనిపోయారు. దీంతో ఆశ్రమ బాధ్యతలు నేనే తీసుకున్నాను. నేను సన్యాసాన్ని తీసుకుని సాధ్విగా మారిపోయాను. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు 21 ఏళ్లు, చిన్న కొడుకు 15 ఏళ్లు. పెద్ద కొడుకు పెళ్లై సంవత్సరం అవుతోంది. కోడలు 6 నెలల గర్భిణి. పెద్ద కొడుకు ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడు. ఆశ్రమానికి అనుబంధంగా ఆవుల షెడ్ కూడా నిర్వహించేవాళ్ళం. ఆ షెడ్ ని నా చిన్న కొడుకు చూసుకునేవాడు. వయసు చిన్నదైనా వాడంతా వ్యసనాలకు బానిసైపోయాడు. ప్రతిరోజు మద్యం తాగి మత్తులోనే ఉండేవాడు. పెద్ద కొడుకుతో చిన్న కొడుకుకి రోజు గొడవలు జరిగేవి. నా పెద్ద కొడుకు ఆవుల షెడ్ పై వచ్చిన డబ్బులు చిన్నోడి దగ్గర నుంచి లాక్కునేవాడు. వాడికి తాగడానికి డబ్బులు చేతిలో ఉండకపోయేసరికి పిచ్చి పట్టిన వాడిలా బిహేవ్ చేసేవాడు. దీంతో పెద్ద కొడుకు చిన్న కొడుకుపై చేయి కూడా చేసుకునేవాడు. దీంతో ఇద్దరికి అస్సలు పడేది కాదు. అయితే కరెక్ట్ గా దీపావళికి 3 రోజుల ముందు చిన్న కొడుకు దగ్గర నుంచి పెద్దోడు డబ్బులు తీసేసుకుని ఇంటికి వచ్చేశాడు. చిన్నోడు కోపంతో రగిలిపోతూ చేతిలో
గుణపం పట్టుకుని ఆ వెనక ఇంటికొచ్చాడు. అప్పుడు నేను బయట ఉన్నాను. లోపల పెద్ద కొడుకు, కోడలు, ఆ తర్వాత చిన్న కొడుకు ఉన్నారు. చిన్న కొడుకు లోపలికి అడుగు పెట్టిన 2 నిమిషాలకే అమ్మ అంటూ పెద్ద కొడుకు అరుపు గట్టిగా వినిపించింది. ఆ తర్వాత అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. కానీ నేను లోపలికి వెళ్లే ధైర్యం చేయలేకపోయాను, భయపడిపోయాను. దాదాపు గంట తర్వాత నా చిన్న కొడుకు బయటకొచ్చాడు. ఒళ్ళంతా రక్తంతో వచ్చాడు. లోపలికి వెళ్లి చూస్తే కొడుకు, కోడలు, చనిపోయిన బిడ్డ కనిపించారు. అంతవరకే నాకు తెలుసు, ఇంకేం తెలియదంటూ చేతుల్లో ముఖం పెట్టుకుని ఏడ్చుకుంటూ చెప్పింది. దీంతో పోలీసులు రెండో గదిలోకి వెళ్లి ఆ 15 ఏళ్ల బాలుడిని గట్టిగా అడిగారు. అసలు గదిలో ఏం చేశావురా అని గట్టిగా నిలదీశారు. నా దగ్గర నుంచి మా అన్న డబ్బులు తీసుకోవడంతో కోపం వచ్చింది. గుణపంతో తలపై కొట్టాను. వాడు చచ్చేంత వరకు కొడుతూనే ఉన్నాను. తల పగిలి మెదడు బయటకొచ్చింది. అయినా కోపం చల్లారలేదు. అక్కడే ఉన్న వాడి పెళ్ళాం నన్ను ఆపడానికి చాలా ట్రై చేసింది. కానీ నేను ఆపలేదు. పైగా దానిపై ఎప్పటి నుంచో నాకు కన్నుంది. వాడిని చంపేస్తే దానితో సుఖపడవచ్చని అనుకున్నా. కానీ దాని కళ్ళ ముందే వాడిని చంపేశాను. నాతో ఉండడానికి ఆమె ఇష్టపడదు. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, నన్ను సుఖపెట్టమన్నా. కడుపులో బిడ్డ ఉంది కదా, కనీసం బిడ్డనైనా బ్రతికించుకోవచ్చని ఆశపడింది. పిచ్చిది, నా మాటలు నమ్మేసింది. తనపై కసి తీరా నా కామం తీర్చుకున్నానని చెప్పాడు. నా పని పూర్తయ్యాక దాని పొట్టపై మోకాళ్లు పెట్టి గొంతు నిలిమి చంపేశానన్నాడు. అయినా కూడా నా అన్నపై నాకు కోపం పోలేదు. అందుకే వాడి ప్రాణంగా పెరుగుతున్న దాని పొత్తి కడుపును కొట్టి పిండాన్ని బయటకు తీసి లాగా. అప్పుడకే బిడ్డ చనిపోయింది. అప్పుడే నేను సాటిస్ఫై అయ్యాను. ఆ తర్వాత బయటకు వచ్చాను అని చాలా నవ్వుతూ కర్కోశకంగా చెప్పాడు ఈ నీచుడు. ఆ తర్వాత వాళ్ళ ఒంటిపై బట్టలన్నీ తీసేసి కాల్చేశా. ఇంటి వెనుక 5 అడుగుల గుంత తీసి వాళ్ళందరినీ అందులో వేశా. అందుకు మా అమ్మ కూడా హెల్ప్ చేసింది. ఇక ఇంట్లో బ్లడ్ అంతా కడిగేశాం. దాని గురించి వాళ్ళ అమ్మా బాబులు ఇంత దూరం వస్తారని అనుకోలేదు. ఎంతో పకడ్బందీగా ఎటువంటి ఆనవాళ్లు లేకుండా చేసినా ఇలా దొరికిపోయామంటూ ఏమాత్రం కనికరం లేకుండా రాక్షసంగా చెప్పాడు దుర్మార్గుడు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి రాక్షసత్వంగా బిహేవ్ చేసిన వాడిని చూసి పోలీసులే భయపడ్డారు. వీరిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేసును దర్యాప్తు చేసి ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేశారు పోలీసులు. అన్నా వదినలకు పుట్టబోయే బిడ్డను అతి క్రూరంగా చంపిన ఈ రాక్షసుడిని జువెనైల్ హోమ్ కి పంపించారు. వాస్తవానికి ఉరి తీయాలి. కానీ మన దేశంలో రూల్స్ అలా తయారు చేయబడ్డాయి. ఇక కొడుకు మీద ప్రేమతో నిజం దాచేసి ఆధారాలను ధ్వంసం చేసిన ఆ తల్లిని మహిళా జైలుకు తరలించారు. మరి ఇంతటి దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష వేయాలి? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.